వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు మనం చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉండే ఈ పొనగంటాకు ఫ్రై తయారు చేయబోతున్నామండి. ఇది మన సంపూర్ణంగా మన గ్రామీణ శైలిలో తక్కువ పదార్థాలతో సులభంగా తయారయ్యే వంటకం ఇది. ఇది మీరు తప్పక ట్రై చేయండి. ఇది చాలా బాగా నచ్చుద్ది. ఎందుకంటేనండి ఇది మనకి ఇక్కడ మాకు విలేజ్లో ఒక రకంగా మాకు ఫ్రీగా దొరికినట్టేనండి ఇది. ఎందుకంటే ఇది పొలాల్లో అంటే పంట పొలాల్లో గెనాల మీద మాకు ఖాళీ స్థలాలు ఉన్నా కూడా స్థలాల్లో ఖాళీ ప్రదేశాల్లో అంతా ఇది ఈ వర్షాకాలం సీజన్లో బాగా మొలుస్తుంది. ఇది తెచ్చుకొని ఇది శుభ్రంగా కడిగేస్తానండి. కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత నేను ఈ ఫ్రై చేసే విధానం మీకు చూపిస్తాను. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ బెనిఫిట్స్ అన్నీ నేను వంట చేసేటప్పుడు మీకు చెప్తానండి. పదండి. చూడండి, ముందుగా మనం ఈ పెసరపప్పుని ఒక 150 గ్రాముల పెసరపప్పు అండి. ఆకు వచ్చి మనకి దగ్గరగా మనం బయట కొనుక్కొచ్చుకున్నా కూడా 4 కట్టలు ఒలుచుకున్నంత ఆకు వస్తుందండి అది పనగంటాకు. అందుకని ఒక 150 గ్రాములు పెసరపప్పు ముందుగా ఒక 10 నిమిషాల సేపు కడిగి మళ్ళీ నీళ్ళల్లో పెట్టుకున్నాను. నానబెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన పెట్టి మనం ఇది పూర్తిగా ఉడకనీయకూడదండి. ఒక 75% కొంచెం బిరుసుగా అంటే ఉడకబెట్టుకుందాము. అందుకని స్టవ్ మీద పెట్టుకోడు. బాండల్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేస్తామండి. కొంచెం ఆయిల్ని కాగనిచ్చి ఆయిల్ కాగింది. ఇప్పుడు పచ్చిశనగపప్పు 1 స్పూను కొద్దిగా వేగనిద్దాము. పచ్చిశనగపప్పు 1 స్పూన్ మినప్పప్పు ఈ రెండింటిని వేగనిద్దాం. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ అండి, ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. దీనిలో వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 4 వెల్లుల్లి వేసేద్దాం. ఇప్పుడు ఇందులో ఒక 3 ఎండుమిర్చి ఇలా 2గా తెంచేసేస్తాను. మొత్తం వేగాలండి. ఇవి వేగేటప్పుడే మనకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. జీలకర్ర ఎంత వేసుకున్నా మనకు ఆరోగ్యమే కదా, అందుకని 1 టీ స్పూన్ వేసాను. ఇది కొంచెం వేగనిద్దామండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిపోయాయి. ఇప్పుడు మనం కరివేపాకు 1 రెమ్మ కరివేపాకు వేసేసామంటే ఇప్పుడు ఇందులో చూడండి మనం బాగా ఈ పనగంటాకుని కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇందులో వేసేస్తాను. మనకి చూడడానికి ఇంత ఆకు అనిపిస్తుంది, కానీ తీరా వచ్చేసరికి మాత్రం అది తక్కువే అవుద్ది. ఇప్పుడు ఇలా 4 పక్కల కలిపేసుకోవాలండి. చూడండి, ఇలా 4 వైపులా కలిపేసుకున్నాం కదా మనం. ఇలా కలుపుకున్న తర్వాత మనం కలిపి దీని మీద ఇలా మూత పెట్టి పెడదామండి. మూత పెట్టి దీన్ని ఉడకనిద్దాం, కాసేపు మగ్గనిద్దాం. చూడండి, ఈ పనగంటాకు బాగా ఉడికింది, అంటే మగ్గింది బాగా. ఇప్పుడు ఇందులో మనము ఉడికిన తర్వాత చూసుకొని ఇందులో మనం ఇప్పుడు ఉప్పు కారాలు వేసుకోవాలండి. ముందుగా మనము పసుపు వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ పసుపు తర్వాత సాల్ట్ వేసుకుందామండి. తగినంత సాల్ట్, మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలా. ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా కారం, ఎందుకంటే ఆల్రెడీ మనము ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి సరిపోద్ది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా పెట్టుకున్నాం కదా, ఒక 75% ఉడకబెట్టుకున్నామండి పెసరపప్పుని. ఎందుకంటే మిగిలింది దీంతో ఉడికిపోద్ది కాబట్టి మొత్తం కలిపేసుకుంటామండి ఉప్పు కారాల్లోనూ. ఏం లేదండి, ఇది ఈ ఫ్రై ఏంటంటే ఈ పనగంటాకు కూర మనం తింటే ఎన్ని ఉపయోగాలు అనేదానికి ఇందులో ఐరన్ ఉంటుందండి. ఐరన్ ఏముంది, రక్తహీనతని
నివారణకు ఉపయోగపడుద్ది. తర్వాత ఫైబర్ ఉంటుంది ఇందులో. తర్వాత సి విటమిన్, ఏ విటమిన్ ఉంటాయి. కంటి చూపుకి చాలా ఉపయోగపడుద్ది. అదేవిధంగా మనకి సి విటమిన్ అంటే మనకి ఈ చర్మ సౌందర్యానికి ఉపయోగపడుతుంది. ఇందులో మెయిన్ ఏంటంటే లో క్యాలరీస్. ఇప్పుడు జీరో కొలెస్ట్రాల్, అందువల్ల మనకి ఇది మంచిగా ఉపయోగపడే వంటకం అండి ఇది. ఇందులో ఫైనల్గా ఎండు కొబ్బరి పొడి జల్లేసాను. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం. చూడండి, మొత్తం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను. రెడీ అయిపోయింది కదా మనకి పొనగంటాకు ఫ్రై. సర్వింగ్ బౌల్లో వేసేసుకుంటున్నాను. ఏం లేదండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. బాగా ఆరోగ్యానికి ఉపయోగపడే వంటకం ఇది. చాలా హెల్తీది. అందుకని ఏంటంటే ప్రతి ఒక్కరూ తినాల్సిన ఆహారము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఈ వంటకం తయారు చేసుకునే పని అయితే చేసిన తర్వాత ఎలా వచ్చిందన్న విషయం మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్.